అమ్మా ఆంటీ అంతేగా ఇక్కడే ఉన్నాను. అమ్మ అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా. అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది. మధుపానీయం కావాలరా. అది అలా చెప్పండి సార్. అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్? మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం 2 పెగులతో పోయేలా లేదు. మరి సీట్ బెల్ట్ పెట్టుకోండి. వామోసా లైలా. నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం ఏంటి? రండి సార్, మీకేం కావాలో నాకు తెలియదా ఏంటి? అది చూడండి. నువ్వు కూడా వెళ్ళి తైతక్కలాడు. మీరు కూర్చోండి సార్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? 1 సెకండ్ సార్, ఇప్పుడే వస్తా. జస్ట్ త్వరగా వచ్చాయి. ఓలా ఓలా శామ్. రేయ్ కిషోరా, అదే మన ఊళ్ళో అయితే ఇంటికి వచ్చేస్తారు. అవంతిక హాస్పిటల్కి వచ్చింది. అన్నయ్య తీసుకొచ్చాడు. తను రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది. దాని నోట్లో శాఖర పోయింటే చాలా మంచి కబురు తీసుకొచ్చింది. అయినా సాంబడు మళ్ళీ అవంతికను తీసుకొచ్చాడు సరే, ఎలా ఒప్పించాడా అని. ఎలా ఒప్పిస్తే మనకెందుకు మామా, తను వచ్చిందా చాలు కదా. ఎందుకు వచ్చిందా అని అది అక్కాయిని చూడటానికి వచ్చి ఉంటది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదా తెలదు కదా. మోసం చేసినోడిని క్షమించే అంత గొప్పదా ఆ పిల్ల? ఎక్కడో కొడుతుంది సిన్న, ఎక్కడో కొడుతుంది. వీటిలో ఫోన్ చేసిందేంటి? హలో మేడం. రే కిషోర్, ఎక్కడున్నారా? నేను శాంతో వెంటనే మాట్లాడాలి. ఇంటికి రమ్మంటారా మేడం? వద్దు, మేమే వస్తాం. ఎక్కడున్నారు? ఇప్పుడు లొకేషన్ పంపిస్తా మ్యామ్. వెంటనే పంపిస్తున్నా. త్వరగా పంపిస్తా మ్యామ్. సరే. ఓకే. బ్లడీ సైకోపాత్. షిట్! లొకేషన్ సార్. మీ అక్క ఫోన్ చేసింది సార్. అవును, నాకు కూడా చేసింది. కట్ చేశాను. నేను ఎత్తిసాను సార్. పొరపాట్ల ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆవిడకి పంపించేశాను సార్. అడ్డగాడిద. సారీ సార్. అమ్మో, చాలా బాగున్నావు గాని అమ్మా తల్లి వదిలేయమ్మా. ఆమెను బతిలాడకండి సార్, ఇంకా రెచ్చిపోద్ది. రోల్ ప్లే అలాంటిది. నా కర్మ. ఎస్కేప్ సార్, ఎస్కేప్. రేయ్ కిషోరా, ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడా? బుద్ధి లేకపోతే సరే. ఎస్కేప్ సార్, ఎస్కేప్. కమ్ రే ఆన్. శామ్, శామ్, ఆగురా, ఆగు. ఎక్కడికి? స్వర్ణ, నువ్వా? చూడలేదే. ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంట్రా? అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. బయట రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఇది రెస్టారెంట్ లోనే ఉంది, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో, ఇక్కడ ఫుడ్ బాగాలేదు. రారా, ఇది రెస్టారెంటే కదా. అబ్బా, తిరణాల్లో తప్పిపోయిన పిల్లోళ్ళ ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే. కిషోరా, కిషోరా. అయిపోయావరా? రారా, రా. అయ్యో, బాగాలే అనుకున్నాను. బాగా మేళాలు కూడానా? రే సిగ్గులేనదవా, నువ్వు మోసం చేసిన అవంతికి అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది. నువ్వు అప్పుడే మొదలు పెట్టావా? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? మరి కిషోర్ రమ్మన్నాడు. కిషోర్ గా ఇంట్లో అంత జరిగితే నీకు ఇవన్నీ అవసరమరా? సార్ టేక్ ఓవర్ సార్. అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం. ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు. ఎవరా అమ్మాయి? ఎవరు అమ్మాయి? నేనే చెప్పాలా? తప్పదుగా. ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సార్.
నేను ప్రేమించిన అమ్మాయి. అవును. ఓకే సార్. ఏంట్రా ఇది? అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం. ఏదో ఒకటి ఏడు. చావు స్వర్ణ. చావేంట్రా? నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నువ్వు రా. చావు సార్. చావు ఏంట్రా? చావు సన్నాసి రా. నువ్వు రా. ఏంటి స్వర్ణ మాట్లాడాలి రా. ఇప్పుడు ఏమైంది? ఏంటి తొందర? మావయ్యడే లోపలే ఉండిపోయాడా? ఆయనకి ఇవన్నీ పడవరా పాపం. ఇబ్బంది పడిపోతారు. నువ్వు అయ్యో వెళ్ళి డోంట్ వరీ మ్యామ్. తీసుకురా. ఐ ప్రొటెక్ట్ హిమ్. ఐ ప్రొటెక్ట్ హిమ్. అయ్యయ్యో అయ్యో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయ్యో పాపం ఎక్కడ తప్పిపోయినా ఏంటో. సార్ What's that smell? అత్తర్ రోజ్ అత్తర్. I really like it. I like Hey, it. hey, show me that. Oh, wow. What is the smell? So exotic. You apply. I supply. No. It's mine. No, I want it. Give it. No, show it to me. Hey, hey, wait, wait. Hey, come here. You Wait, come on, hey, wait. I know how to take it from you. You come. I like you. ఇవన్నీ కాదురా. అవంతిక నిన్ను క్షమించిందా? పెళ్లి కొప్పుకుందా? ఏమో స్వర్ణ, అవన్నీ నేను అడగలేదు. ముందు అమ్మ ఇంటికి రాని, ఆ తర్వాత అడుగుతాను. అమ్మా, అమ్మని లోపల తీసుకెళ్ళండి. లోపల తీసుకెళ్ళండి. ఏం లేదురా బాగా. జాగ్రత్త జాగ్రత్త. చాలా సాయం చేసావు నాన్న. మా శాంకు ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకెప్పుడూ రుణపడి ఉంటాం. ఏముంది? మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి. వెళ్ళి స్వర్ణతో డ్యూట్ పాడు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? చిల్. ఐమ్ జస్ట్ వార్మింగ్ అప్. ఏ స్వర్ణ, నాకు శామ్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని 24 hours వాచ్ చేయాలి. సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. ఓకేనా? What the fuck you get caught in the web that you don't want. You know what she's doing, jumping up for your bigger actually bigger you have. అయ్యో, మీరంతా ఎలా ఒప్పుకున్నారు అమ్మ ఇంట్లో ఉండటానికి? ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది? ఫేస్బుక్ లో చూసావు నీ సెల్ఫీ. అయ్యో, అది మార్పు చేశారు. చూసిందంతా నిజం కాదు స్వర్ణ, అది నమ్మద్దు. నీ సామాన్లన్నీ వచ్చేసినట్టే నాన్న. వచ్చి చెప్తా నీ పని. ఒక్క నిమిషం ఉండండి. మ్యామ్ అవంతికి ఇంట్లోకి వచ్చేసింది. ఓకే వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి. డన్ మ్యామ్. అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఎన్ని తెచ్చిస్తాను. నీ మొహం. గోప్యత అంటే అదేంటి? ప్రైవసీ. ప్రైవసీ కావాలి. అయ్యో ప్రైవసీ ఏంటి మేడం? నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఫుల్ ఆఫ్ ప్రైవసీ. కే అబ్జర్వ్ తో గోప్యత ఏంటి? కిషోర్ ఇక్కడే ఉంటాడు. Of course. రేయ్, నువ్వు ఓ పని చేయరా, కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే ఉండు. ఓకే నాకు కొంచెం భద్రత ఉంటుంది. డన్ సార్. ఐ ప్రొవైడ్ సెక్యూరిటీ. కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు, పిల్లల గదిలోనే ఉంటాడు. మ్యామ్ మ్యామ్ సార్ అంటే నాకు చాలా ప్రేమ మ్యామ్. ఆయన నేను ఉండలేను మ్యామ్. అంటే ఐఎమ్ నాట్ గుడ్ విత్ కిడ్స్ ఆల్సో మ్యామ్. కాబట్టి అవుట్ హౌస్ కాల్ చేసి మ్యామ్ అట్లా అటు చేయగలి. అవుట్ హౌస్ కాల్ చేసి కాబట్టి కార్టిక్ ఉంటాను మ్యామ్. సార్ ఐఎమ్ నాట్ గుడ్ విత్ కిడ్స్ సార్. సేమ్ సార్. అవంతిక, నో స్మోకింగ్. వాట్ ద హెక్ సామ్? సిగరెట్ రేట్ ఎంతో తెలుసా? ఎందుకు పడేసావు? నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను చూడు. దీనికి తప్పకుండా చార్జ్ చేస్తాను. నువ్వు నోర్మి. అందుకే నా ఇంట్లోకి ఎవరు రావడం ఇష్టం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు. జరుగు జరుగు. ఇది కూడా ఒక నియమం.
ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే, జరపటానికి వీల్లేదు. ఈ ధూమపానాలు, ధూపాలు, దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు. నాది చాలా సున్నితమైన ముక్కు. ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు. నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి. చిల్ సాంబు గారు, నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి స్మోక్ చేస్తా. అండ్ నేను ఎలాగో పర్ఫ్యూమ్స్ డియోడ్రెన్స్ వాడను. క్యూ అబ్సర్దో, నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి? అది నా న్యాచురల్ ఫ్రేగ్రెన్స్. బొంగేం కాదు. సరే నమ్మొద్దు, అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి? కాల్ది. Weirdo. అది నా ఓసిడి. నీకు వివరించాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏంటి సాంబు గారు, యు నో యు రియలీ ఫనీ రైట్? యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్. నీతో అలాగో ఎవరు ఉండలేరు. నాకు ఇలాగే ఉండాలి, ఉంటున్నాను. నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. అవంతిక, అవంతిక, Olá, Oi, menina. bom dia. Bom dia. బోందియా. చెప్పు, ఏం కావాలి? శుభ మధ్యాహ్నం అవంతిక. క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రాత్రి ఏదేదో అనేశాను, నా ఉద్దేశం అది కాదు. అయితే చెప్పు. ఏంటి? సారీ. ఐఎమ్ రియలీ సారీ అవంతిక. పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా? మన ఇద్దరమే ఉంటాం. షెఫ్ ఏం కావాలంటే చేసి పెడతాడు. చూద్దాం, సాయంత్రం నా మూడు బట్టి. దీనికి బిల్ కట్టే. ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా, నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది. కంజూ సాంబు. అవంతిక, నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి. అదే కదా నా భయం. త్వరగా రా, వేడిగా ఉంటే బాగుంటుంది. రా. వావ్. చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత నువ్వు తిడతావు. మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందామా? మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే మిస్టర్ ఓసిడి గారు, మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం, సరేనా? Cheers. Cheers. ఇదిగో బ్రెడ్. ఓబ్రిగాదో. అవును అవంతిక, నీ గురించి నాకేమీ తెలీదు. అలం సబ్రైతి. ఓ ఓ, అయ్యో మనీనా, జాగ్రత్త. నేను హైదరాబాద్లో పుట్టాను. 7 ఏళ్లప్పుడు అమ్మా నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 1 సంవత్సరం తర్వాత అమ్మాయిరా ఇక్కడ పుట్టింది. నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా? అక్క అనన్య. ఒక 1.5 years బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బట్ అమ్మాయిరా నా చెల్లి, నా ప్రాణం. మై బేబీ ఇస్ మై ఎవ్రీథింగ్. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను, ప్రేమించాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాడిని కరెక్ట్ కాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది,
అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు. సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను. అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమైరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. నాతో మాట్లాడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అమైరా ఒక్కతే నాతో టచ్లో ఉంది. కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది. అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు. ఓ 3 years తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను. చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్ జాబ్ ఒక్కటే దొరికింది. నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఆ హక్కు నాకు లేదు. వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ సమ్డే ఐ మిస్ దెమ్. అమైరా. హలో హలో అమైరా. హలో. మియో మొబైలా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు. నా ఫోన్ ఇస్తాను. షో. ఆ బేబీ నేనే. ఎవరి నంబర్ ఇది? ఇది నా రూమ్మేట్ నంబర్. ఇది కూడా సేవ్ చేసుకో. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయి. రూమ్మేటా? చెప్పాను కదా సాంబశివరావు అని, ఒకరితో టెంపరీగా రూమ్ షేర్ చేస్తున్నానని. ఓ దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. చెప్పు చెప్పు. యా దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. నీ పక్కనే ఉన్నాడా? చెప్పు. సిగ్గుపడతావేంటక్క? ఒకసారి ఫోన్ ఇవ్వు. ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఐ లవ్ యూ. తర్వాత మాట్లాడతాను. బాయ్. హాట్ ఓల్డ్ మ్యాన్. సో సారీ. ఇది పట్టుకో, నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా. వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాట్ నీకు తెలుసు, కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా. పాస్తా. నైస్ బైసెప్స్. ఆ మాత్రం ఉండాలిగా. నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం. చెయ్యి చెయ్యి చెయ్యి. ఎందుకు ఆపావు? చెయ్యి, ప్రాపర్గా చెయ్యి. 1 కమాన్ 100.